Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening. So, last classes, ఏమైనా doubts ఉన్నాయా? Anyone, please comment, confirm. Anyone? Anyone, please confirm. Anyone doubts ఉన్నాయండి? Please confirm. Yeah, okay. So, next problem open చేయండి. Page number 91. సో, శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. మీరు ఫస్ట్ మెటీరియల్లో 3 ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు కదా. సేమ్ అదే విధంగా ఈ ప్రాబ్లం మీరు చేయాలి. ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ ఇది, ఇన్వెంటరీ కాదు, సర్వీస్. సో ఇక్కడ ఇయర్ అండ్ యాక్టివిటీస్ మీరు ఆల్రెడీ కూడా చేశారు. ప్లాంట్, ఫర్నిచర్ మీరు ఇక్కడ పర్చేజ్ చేసి ఉంటారు. వాటి మీద డిప్రిషియేషన్ చేస్తారు. ఓకే, జస్ట్ చెప్తాను చూడండి, ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే. క్రియేట్ కంపెనీ చేస్తున్నాను. హియర్ ట్రేడింగ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్తారు, పేమెంట్ తీసుకుంటారు, ఆల్ టు సి. ఇక్కడ ప్లాంట్ ఉంది, అసెట్స్, కంట్రోల్ ఏ, 55,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ టు సి. నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్, అసెట్స్ కదా, మనం క్యాష్ కి పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. 1720 క్యాష్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏం అవసరం ఉంది, ఇక్కడ రెంట్, ఇవన్నీ పేమెంట్ వస్తాయి. ఆఫీస్ సాలరీస్ కూడా ఉంది కదా, అది కూడా అవసరం అవుతుంది. అవసరం ఏంటి చెప్తున్నాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3745. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. ఇక్కడ శాలరీస్ ఉంది కదా, నెక్స్ట్ ఏముంది, వేజెస్. ఇక్కడ వేజెస్ ఉంది కదా, అండర్ లో వేజెస్ కూడా తీసుకుంటాను. మనం స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. వేజెస్ 9915. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. వేజెస్ తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇక్కడ రెంట్ ఉంది, అంటే రెంట్ అండ్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1705. ఏమున్నాయి, రెంట్, సాలరీస్, వేజెస్ సరిపోయింది. క్యాష్ తీసుకుంటాం. మీకు ఇవన్నీ తెలిసినట్టు కదా, అన్ని పేమెంట్ వస్తాయి. ఎంతవరకు, స్టార్టింగ్ నుంచి ప్లాంట్ వరకు, ఈ లాస్ట్ ఇన్సూరెన్స్ వరకు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఇటు పక్క F6 వస్తుంది, F8 వస్తుంది, F7, F5 క్యాష్ అట్ బ్యాంక్ డిపాజిట్, F4 క్యాష్ మీ హ్యాండ్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇది F6 పేమెంట్, 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 పర్చేజ్ F9, రిపేర్స్ F5. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. 8 లెడ్జర్, స్టాక్ ఇన్ హ్యాండ్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎంత ఉంది అక్కడ, 21,725. నెక్స్ట్ క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది చూడండి, ఆల్టర్ లెడ్జర్ క్యాష్ 1180. ఓకే, సో తర్వాత ఓచర్స్ లోకి వెళ్దాం. F7 తీసుకోవాలి మనం. ఈ లాస్ట్ లో ఉండేటని F7 తీసుకోవాలి. ఇయర్ అండ్ యాక్టివిటీస్ చేస్తాం. ప్లాంట్, ఫర్నిచర్ ఆల్రెడీ ఇక్కడ పర్చేజ్ చేశారు, 55,000, 1720. దాని మీద 10% డిప్రిసియేషన్ తీయాలి, ఆల్ టు సి. క్యాలిక్యులేటర్ ఆన్ చేద్దాం, కంట్రోల్ N. సో 55,000 కింద చూడండి, 10/100, 5,500. నెక్స్ట్ ఏముంది వాల్యూ, 1720.
172. ఇక్కడ ఇవ్వాలి 5672. ప్లాంట్ 5500. ఫర్నిచర్ 170. అన్పేడ్ రెంట్, ఆల్రెడీ రెంట్ అండ్ ట్యాక్సెస్ పైన తీసుకుంది, అది డెబిట్ చేయాలి 150. అన్పేడ్ రెంట్ అనేది క్రెడిట్ చేయాలి. ప్రొవిజన్స్, తర్వాత బ్యాడ్ డెబ్ట్స్ 2%. ఏ దాని మీద? సన్రీ డెబ్టార్స్ మీద 4500 మీద 2%. ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. 2/100 96 ఇంకా సన్రీ డెబ్టార్స్. ఆల్రెడీ మీరు పైన తీసుకుని ఉంటారు, నా దాంట్లో లేదు కాబట్టి నేను ఇస్తున్నాను. సన్రీ డెబ్టార్స్ కి సన్రీ డెబ్టార్స్ ఇవ్వండి. అక్కడ పేరు ప్లేస్ లో అదే ఇచ్చారు డైరెక్ట్ గా. నెక్స్ట్ వేజెస్ 800. ఫుడ్ స్టాండింగ్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బిజినెస్. తర్వాత ఆఫీస్ చార్జెస్ 350. అవుట్ స్టాండింగ్ తర్వాత లాస్ట్ లో స్టాక్ ఆన్ 31st మార్చ్. మన దగ్గర స్టాక్ ఉందండి, ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంది. దాన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్ గా మళ్ళీ ఆర్డర్ లోకి వెళ్ళాలి. 16,580,31 ఇలా ఎంటర్ చేసుకోవాలి. స్టాక్ మన దగ్గర హోల్డ్ చేసుకొని టోటల్ అమౌంట్ అంటే ఇవ్వాలి అనుకుంటే ఇలా సెట్ చేయొచ్చు. ఇది సర్వీస్ ఓరియంటెడ్, దీన్ని సర్వీస్ ఓరియంటెడ్ అంటారు. ఓకే.